వచ్చే నెల రంజాన్ ఉపవాసాలు ప్రారంభం కాబోతున్నాయి. ఫిబ్రవరి 14 అనుకుంటే వచ్చే నెలపొడుపు, ఈ నెలపొడుపు కాకుండా వచ్చే నెలపొడుపుతోనే ఉపవాసాలు స్టార్ట్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రోజా రంజాన్ ఉపవాసాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈ పవిత్రమైన జుమ్మా రోజు ఈ అల్ఫీల్ అనేటటువంటి సూర ఏదైతే ఉందో, ఏనుగుల పట్ల నీ దైవం ఎలా వ్యవహరించాడో నీవు చూడలేదా? ఆయన వారి కుట్రను భగ్నం చేయలేదా? ఆయన వారిపైకి పక్షుల్ని గుంపులుగా పంపాడు. అవి మట్టి కాల్చగా తయారైన కంకర రాళ్లను వారిపైకి విసిరివేస్తూ ఉండేవి. చివరికి వారి స్థితి ఎలా అయిందంటే, తినేసిన పొట్టు మాదిరిగా మార్చేశాడు వారి స్థితి. పశువులు తినేసిన పొట్టు మాదిరిగా మార్చేశాడు వారి స్థితి అని చెప్పడం జరుగుతుంది. ఇది ఎప్పుడు జరిగింది అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ సంఘటన జరిగిన సంవత్సరం తర్వాత పుట్టాడు. అదే సంవత్సరం పుట్టాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఈ ప్రపంచ ధర్మం, శాంతి ధర్మం, దైవ ధర్మం అనటానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇది మక్కాలో జరిగినటువంటి సంఘటన. ఏంటది అంటే, ఇప్పుడున్న కాబతుల్లా షరీఫ్ ఉంది కదా, అందరు జాగ్రత్తగా వినాలి. కాబతుల్లా షరీఫ్ ఏదైతే ఉందో, కాబా మసీద్ని ఈ అబ్రహా అనే క్రైస్తవ రాజు ఉండేవాడు. యమన్లోనే సనా నగరంలో ఒక మంచి ప్రార్థన కట్టడాన్ని ఆయన నిర్మించాడు. దేనికి అంటే, ఈ కాబా చుట్టుపక్కల దేశాలోళ్ళు, ఆ పరిసర ప్రాంత క్రైస్తవ సోదరులు కానీ వారందరూ కూడా ఈ కాబాని పవిత్రంగా భావించేవాళ్ళు. కాబా మసీదుని పవిత్రంగా భావించేవాళ్ళు, దాన్ని సందర్శించేవాళ్ళు. అప్పటి నుంచే ఏది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టక ముందు నుంచే ఈ కాబా మసీదు ఉంది. ఈ కాబా మసీదుని సందర్శించేవారు. దానికి ఆ సందర్శనలో భాగంగా వీళ్ళు దాన్ని పవిత్రంగా భావించేవాళ్ళు. ఒక గొప్ప గౌరవాన్ని దానికి వాళ్ళు గొప్ప గౌరవంగా చూసేవాళ్ళు. అయితే ఇది అబ్రహా అనే క్రైస్తవ రాజుకి నచ్చలేదు. సరే, అసలు ఏంటి ఈ కాబా మసీదు అని అంటే, ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిర్మించినది కాదు, గుర్తుపెట్టుకోండి. పునర్నిర్మించారు. ఎప్పుడు? ఎవరు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో పునర్నిర్మాణం జరిగింది. అంతకుముందు ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఏదైతే క్రైస్తవులందరూ మా తండ్రి అని చెప్పుకుంటున్నారో, క్రైస్తవులందరికీ తండ్రి అయినటువంటి ఇబ్రాహీం అలైహిస్సలాం వాళ్ళు అబ్రహాం అంటారు. ఆయన ఇబ్రాహీం గారు, ఆయన యొక్క పెద్ద కుమారుడైనటువంటి ఇస్మాయిల్ గారు ఇద్దరూ కలిసి పునర్నిర్మించారు. అక్కడే ఇబ్రాహీం గారికి పెద్ద కుమారుడు పుట్టినప్పుడు, నువ్వు నీ భార్యని ఆ ఎడారి ప్రాంతంలో అక్కడ ఏదైతే కాబా మసీదు ఉందో అక్కడ వదిలిరా అంటే, అక్కడ ఎడారి. మరి అదేమైంది అప్పుడు అంటే, మొత్తం కూడా నూహ్ అలైహిస్సలాం కాలంలో, నూహా ప్రవక్త కాలంలో, మను అంటారు ఆయన్ని, 40 రోజులు భయంకరమైనటువంటి తుఫాను, రాత్రింబవళ్ళు భయంకరమైనటువంటి తుఫాను ద్వారా నూహా జాతిని దైవం శిక్షించడం జరిగింది. అప్పుడు అది శిథిలావస్థలోకి వెళ్ళిపోయింది, ఏదైతే కాబా మసీదు ఉంది. మరి ఎవరు కట్టారా దాన్ని? జాగ్రత్తగా గమనించండి. ఎవరు కట్టారా ఈ కాబా మసీదుని అంటే, హజ్రత్ ఆదం అలైహిస్సలాం గారు. ఎవరు కట్టారు? హజ్రత్ ఆదం అలైహిస్సలాం గారు స్వర్గం నుంచి దైవం పరీక్ష నిమిత్తం భూలోకానికి ఆయనని ఆయన భార్యని భూమి మీదకి దింపేటప్పుడు, మీరు భూమి మీదకి వెళ్ళిపోండి, మీ పరీక్షా జీవితం స్టార్ట్ అయింది, నన్ను దేవుడిగా తెలుసుకొని నన్నే ఆరాధించి నాతో ఎవరిని సహవర్తులు చేయకుండా నువ్వు కానీ నీ సంతానం కానీ అలాగా చేస్తే మళ్ళీ మీ స్వర్గం మీకు ఇవ్వబడుతుంది అని చెప్పి స్వర్గం నుంచి ఆయన్ని భూమి మీదకి దింపేయడం జరిగింది. ఆ వచ్చేటప్పుడు స్వర్గం నుంచి వచ్చాడు ఆయన. ఎవరు? ఆదం అలైహిస్సలాం గారు. అప్పుడు వచ్చేటప్పుడు స్వర్గం నుంచి ఒక రాయి తెచ్చాడు.
దాన్నే అజ్రే అస్వద్ అంటారు. ఈ యొక్క హదీసుల ప్రకారం కానీ చరిత్ర ప్రకారం కానీ ఆయన అజ్రే అస్వద్ అనేటటువంటి రాయిని తీసుకొచ్చాడు. ఆ రాయి పెట్టిన ప్లేస్ ఇప్పుడు కూడా వైరల్ అవుతుంది. ఎవరు చూసినా కానీ అక్కడ శాటిలైట్ నుంచి మన వీళ్ళందరూ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు, భూమి నుంచి ఒక వెలుగు వస్తుంది పైకి. అదేంటి అంటే కాబా నుంచి పైకి వెలుగు వస్తుంది అని. అర్థమవుతుందా? శాటిలైట్ మీరు గూగుల్ చేసినా అర్థమవుతుంది. ఇది రియల్ సంఘటన, దీంట్లో ఎటువంటి అనుమానం లేనటువంటి విషయం. ఆ అజ్రే అస్వద్ని తీసుకొచ్చి అక్కడ మొట్టమొదట మానవుడు దైవ ఆరాధనా గృహంగా నిర్మించినటువంటి నిర్మాణమే ఆరాధనాలయమే. ఇప్పుడున్న ప్రపంచ దేశాలన్నీ అక్కడికి ఇలాగా సందర్శన నిమిత్తం హజ్జు యాత్ర, మక్కా యాత్ర ఏదైతే ఉందో చేస్తున్నారో, ఇంకా ఉమ్రా యాత్రను చేస్తున్నారో అక్కడికి వెళ్తున్నారనమాట. అది ఎప్పుడు కట్టబడింది అంటే మొట్టమొదట మానవుడిచే కట్టబడింది, దైవదూత జిబ్రీల్ ఆమీన్ సహాయంతో కట్టబడింది అని చెప్పి చరిత్ర చెప్తుంది. అది నూహ్ అలైహిస్సలాం కాలంలో. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? నూహ్ అలైహిస్సలాం కాలంలో ఆ జాతిని, నూహ జాతిని దైవానికి సమానులుగా అందరినీ నిలబెట్టి నూహ జాతి ఆరాధిస్తున్నప్పుడు ఎంత చెప్పినా వినకపోతే 900 సంవత్సరాలు వాళ్ళకి దేవుడొక్కడే 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 చెప్పాడు. నూహ్ అలైహిస్సలాం గారు దైవాజ్ఞ మనకి చెప్పాడు, ఎంత చెప్పినా వినలేదు. ఇంకా చెడు పనులు ఎక్కువ చేయటం మొదలుపెట్టారు. అంత దేవుడు అక్కడని చెప్పడం నూహ్ అలైహిస్సలాం గారు చెప్తున్నారు, అన్నీ ఇంకా చెడు పనులు చేయటం మొదలుపెట్టారు వాళ్ళు, ఆ జాతి. అప్పుడు ఆయన 2 చేతులు ఎత్తి దైవాన్ని అడిగాడు, ఈ జాతిని సమూలంగా తీసివేయి, వీరే దుర్మార్గులు అయిపోయారు, వీళ్ళకంటే ఇంకా వీళ్ళ కడుపును పుట్టే వాళ్ళు పెద్ద దుర్మార్గులు అయిపోతారేమో అని ఆయన దువా చేయడం జరిగింది, దైవాన్ని వేడుకోవడం జరిగింది. అప్పుడు దైవం, నువ్వు ఒక పడవను తయారు చేసుకో, నీ జాతిని శిక్షిస్తున్నాను అంటే ఆ పడవను తయారు చేశాడు. పడవలోకి ప్రతి జాతికి జంటకు ఒక జంటని, ప్రతి జాతికి ఒక జంటని ఎక్కించడం జరిగింది. పక్షుల్లో ఒక జంట, అన్ని రకాల పక్షులు, పశువులు అన్నీ కూడా ఎక్కించడం జరిగింది. మనుషులు ఎవరైతే విశ్వాసం తీసుకొచ్చారో, దేవుడు అక్కడ ఒప్పుకున్నారో వాళ్ళ వరకు ఆ పడవలోకి అనుమతి, వాళ్ళు ఎక్కబడ్డారు. ఆయన కుమారుడు ఎక్కలేదు, గుర్తుపెట్టుకోండి. నూహ్ అలైహిస్సలాం గారి కుమారుడు ఎక్కలేదు, ఆయన దైవ ధర్మంలో లేడు, ఆయన అప్పటికే తప్పిపోయాడు. ఆయన అంటున్నాడు, దేవుడు లేడు, ఏం లేడు, నా ఇష్టం వచ్చినట్టున్నాడు, నన్ను ఈ కొండ కాపాడిద్దని చెప్పి ఈ పడవ కాపాడలేదు, నన్ను కొండ కాపాడేదని పోయి పేద కొండ ఎక్కాడు. అప్పుడు వర్షం స్టార్ట్ అయింది, 40 రోజులు రాత్రింబవళ్ళు కురిసింది, ఆ కొండ మునిగింది. అప్పటికి నూహ్ అలైహిస్సలాం గారు తన కన్న కొడుకు కాబట్టి ప్రేమతో పిలిచాడు, రాయి అలా దేవుడి శిక్ష నుంచి ఎవ్వరిని కూడా కాపాడలేరు, కాపాడితే దైవమే కాపాడాలి అంటే నన్ను కొండ కాపాడిద్దాను. నీళ్లు పైకి లేచినాయి, మొత్తం ఒక అలొచ్చి కొడితే వచ్చి పడవ దగ్గరకు వచ్చి పడ్డాడు, నా కొడుకు అని చేతితే నీ ప్రవక్త పదవిని పీకేస్తాను, చేయి దించే, పడవలోకి ఎక్కిన వాళ్ళే నీ వాళ్ళు. అర్థమవుతుందా? దైవధర్మాన్ని అనుసరించిన వాళ్ళే నీ వాళ్ళు అని చెప్పడం జరిగింది. అలాగ 40 రోజులు రాత్రింబవళ్ళు కురిసినటువంటి ఆ భయంకరమైన తుఫాను ద్వారా, ఆ జల ప్రళయం ద్వారా అప్పుడున్న కాబా శిథిలావస్థకి చేరింది. అర్థమవుతుందా? దాన్ని నూహ్ అలైహిస్సలాం తర్వాత ఇబ్రహీం అలైహిస్సలాం గారు ఆయన పెద్ద కుమారుడైనటువంటి ఇస్మాయిల్ అలైహిస్సలాం ఇద్దరి ద్వారా పునర్నిర్మాణం చేశారు. ఇప్పుడు అర్థమవుతుందా? ఇస్లాం అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో అరబ్బులో పుట్టింది, ఇది అరబ్బు మతం, ఇది ఎడారి మతం అని చెప్పి ఎవరైతే మాట్లాడుతున్నారో వారికి దీని గురించి సరి అయిన జ్ఞానం లేదు అని క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా దీని గౌరవం అప్పటి నుంచి ఉంది. నూహ్ అలైహిస్సలాం గారి కాలం నుంచి ఇబ్రహీం అలైహిస్సలాం గారి కాలం తర్వాత కాలంలో, ఇంకా ముందు ఆదం అలైహిస్సలాం గారి కాలంలో కూడా ఈ కాబా మసీద్కి ఏదైతే మక్కాలో ఉందో, సౌదీ అరేబియాలో ఉందో దానికి గౌరవం ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రైస్తవ రాజు అబ్రహా ఎవరైతే ఉన్నారో, క్రైస్తవ రాజు ఎవరైతే ఉన్నారో అబ్రహా రాజు యమన్లో ఈయన ఉంటాడు. యమన్కి రాజధాని పట్టణం సనా అనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఈ మక్కాని మించి ఈ యొక్క మందిరానికి శోభనీయాలి, అటు జనం పోకుండా ఇటువైపు మరల్చాలి అనేటటువంటి ఒక దురాలోచనతోని ఆయన ఒక సుందరమైనటువంటి మందిరాన్ని కట్టించాడు. ఎక్కడ?
యమన్లో సనా అనేటటువంటి నగరంలో, అది దాని ముఖ్య పట్టణం అన్నమాట. అయినా సరే అటు ఎవరు వెళ్ళటంలా పెద్దగా. ప్రజలందరూ ఏం చెప్పుకుంటున్నారంటే దీనికి కాబాకి మారుగా ఎక్కడికి జనాలు రావాలని కట్టించాడు అబ్రహా అని అందరూ ఒకరినొకరు చెప్పుకుంటూ కాబాకున్నటువంటి పవిత్రత కానీ కాబాకున్న గౌరవం కానీ దానికి రాదు అని చెప్పి అందరూ నవ్వుకోవటం మొదలుపెట్టారట. ఈ విషయం అబ్రహా రాజుకు తెలిసి ఇంకా కొద్దిగా చిందులేశాడు. నేను ఎంత సుందరంగా కట్టిస్తే కాబా ఎలా ఉంటుంది? సింపుల్గా ఉంటుంది. కాబా ఎలా ఉంటుందో తెలుసా? మొత్తం ఇట్లా సింపుల్గా ఉంటుంది. ఎంత ఒక స్టైర్, దీనికంటే ఇంకొంచెం ఎత్తు ఉంటుంది, ఈ మసీదు కంటే ఇంకొంచెం ఎత్తు ఉంటుంది, చుట్టూ 4 మూలల సమంగా ఉంటుంది. అది సుందర ఆలయం కాదు, అది దైవ ఆరాధన ఆలయమే కానీ సుందర ఆలయం. దానికి రంగులు గింగులు ఏమేరు, నల్లటిది ఒకటి పట్టా కప్పేవాళ్ళు. అబ్దుల్ ముత్తలీబ్ గారి కాలం కంటే ముందు నుంచి కూడా అదే ఆనవాయితీ ఉండేది, వినాలి అందరూ కూడా. అప్పుడు అది దాని సెంటిమెంట్ ఏంటి అంటే, ఇప్పుడు కూడా మక్కా యాత్ర వెళ్ళేవాళ్ళు, హజ్ యాత్ర ఉమ్రా యాత్ర వెళ్ళేవాళ్ళు దాన్ని చూడగానే మీరు ఏదైతే కోరుకుంటారో అది నెరవేరుతుంది, అది మంచిదై ఉండాలి ఇన్షాల్లా. అర్థమవుతుందా? అలాంటి సెంటిమెంటు పురాతన కాలం నుంచి ఉంది, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పుట్టక తలికి నుంచి ఉంది. అదే దాన్ని పునర్నిర్మించేటప్పుడు దాని యొక్క అజ్రాస్వద రాయిని 12 తెగలు ఉన్నాయి. 12 తెగలు ఎవరు అక్కడ పెట్టాలి, దాని తర్వాత జరిగే సంఘటన నేను మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఇంకొంచెం కోపంతో ఊగిపోయాడు అబ్రహారాజు. ఏమన్నాడో తెలుసా? ఆ కాబాని నేను కూల్చివేస్తాను, వాగ్దానం శపథం చేశాడు. కాబాని కూల్చివేస్తాను. ఇంకేముంది, ఆయన పెద్ద సైన్యం చుట్టుపక్కల అన్ని దేశాలని ఓడగొట్టి తన సామంతులుగా చేసుకున్నాడు. ఎవరు? అబ్రహా. వాళ్ళందరినీ పిలిచి నాకు మీరు సాయం చేయాలి, నేను కాబాని కూల్చడానికి వెళ్తున్నాను. వాళ్ళు కూడా మరి ఈయన చెప్పినట్టు వినాలి కాబట్టి వాళ్ళందరితో కలిసి కాబా మన ఇటేపు తాయే పట్టణంకి వెళ్ళి దగ్గరకు వచ్చాడు అనమాట. సైన్యంతో దగ్గరకు వచ్చి వీళ్ళు కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అబ్దుల్ ముత్తలీబ్ గారి సమయంలో సౌదీలో ఎవరైతే ఉన్నారో అరబ్బులు వాళ్ళందరూ కూడా ఆ కాబాని కాపాడటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ అడిగారు, ఇప్పుడు తాయిఫ్ పట్టణంలో ఇంకా చుట్టుపక్కల ఉన్న పంటంతా కూడా నీకు కప్పంగా చెల్లిస్తాం, శిస్తుగా చెల్లిస్తాం, నువ్వు కాబాని కూల్చొద్దు నువ్వు అని అడిగారు. అడిగితే అది కుదరదు, నేను ధనం కోసం రాలేదు అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? నేను ధనం కోసం రాలేదు. ఇంకా మళ్ళీ చెప్తున్నాడు అబ్రహా, మీ మీద దండెత్తడానికి రాలేదు, మీ ప్రదేశం కావాలని, నేను మీ ప్రదేశాన్ని మీ రాజ్యాన్ని సౌదీ అరబ్ని వశపరచుకోవాలని రాలేదు. జాగ్రత్తగానండి. నా ఒకటే లక్ష్యం, ఆ కాబాని కూల్చేస్తే నేను కట్టించిన మందిరానికి శోభ పెరుగుతుంది, జనాలు అటువైపు మరలుతారు, అక్కడ గౌరవం పెరుగుతుంది, దానికోసమే వచ్చాను, దాన్ని కూల్చేస్తాను అన్నాడు. చిన్న విషయం కాదండి ఇది. అయితే అక్కడ అబ్దుల్ ముత్తలీబ్ గారిని పిలిపించాడు. ఎవరు? అబ్రహారాజు. సైన్యం మోహరించిన తర్వాత అబ్దుల్ ముత్తలీబ్ గారు అప్పుడు దాని బాధ్యతలు కాబా వచ్చి సందర్శించిన వాళ్ళకి ఆహారం తినిపించటం, నీళ్లు తాపించటం, ఆ ఏర్పాట్లన్నీ ఆయన చూసేవాడు. అప్పుడు అబ్దుల్ ముత్తలీబ్ గారిని ఈ అబ్రహారాజు పిలిపించేసరికి అబ్రహారాజు కాడికి పోయాడు. అబ్రహారాజు ఎంతో గౌరవం ఇచ్చి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అర్థమవుతుందా? తన పక్కన కూర్చోబెట్టుకోవటం అంటే అతి పెద్ద గౌరవం అనమాట. ఒక రాజు దండెత్తడానికి వచ్చి ఆ ప్రదేశం యొక్క రాజుని పిలిపించి తన పక్కన కూర్చోబెట్టుకోవటం అంటే పెద్ద గౌరవం అనమాట, అతి పెద్ద గౌరవం. అప్పుడు అడుగుతున్నాడు అబ్దుల్ ముత్తలీబ్ గారిని, ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తాతగారు ఆయన అబ్రహారాజు అడుగుతున్నాడు, ఏమైనా నాకు చెప్పాల్సి ఉంటే చెప్పండి, ఏమైనా అడగాల్సి ఉంటే అడగండి. అబ్దుల్ ముత్తలీబ్ గారు, మీకు చాలా పెద్ద గౌరవం ఇచ్చాను నేను. అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారనమాట. అంత పెద్ద గౌరవం ఇచ్చాను నేను నీకు, ఏమడుగుతావో అడుగు, నీ కోరిక ఏమైనా ఉంటే కోరుకోనని అన్నాడు. ఎవరు? అబ్రహారాజు. అప్పుడు అబ్దుల్ ముత్తలీబ్ గారు అంతకుముందే ఆయన 200 ఒంటెల్ని ఈ అబ్రహా సైన్యం వాళ్ళ ఆహారం కోసం తోలుకుపోవడం జరిగింది. విషయం అర్థమవుతుందా? అబ్రహారాజు సైన్యం అబ్దుల్ ముత్తలీబ్ గారి 200 ఒంటెలను కూడా తోలుకొని పోయారు అంతకుముందే. అప్పుడు అబ్దుల్ ముత్తలీబ్ గారు అడుగుతున్నారు అబ్రహారాజుని, నా చిన్న విన్నపం ఒకటి, నా ఒంటెల్ని 200 శాల్తీల ఒంటెల్ని నీ సైన్యం తోలుకొని వచ్చింది,
ఆ ఒంటెల్ని నాకు ఇప్పించండి, వాటి యజమాని నేను అని అన్నాడు. అప్పుడు అబ్రహా రాజు తీరపార చూశాడు. ఇప్పటిదాకా నీకు ఎంతో గౌరవం ఇచ్చాను నేను, అర్థమవుతుందా? ఇప్పటిదాకా ఎంతో గౌరవం ఇచ్చాను నేను నీకు, నువ్వేంటి ఎంత చీప్గా నీ ఒంటెలను అడుగుతున్నావేంటి? నేనేం అడుగుతానని అనుకున్నా తెలుసా? కాబాని కోల్చకుండా వెళ్ళండి దయచేసి, ఒక్క కోరిక నాది మన్నించండి అని చెప్పి నువ్వు అడుగుతామేమనుకున్నా నేను. నువ్వు అడగలేదు, నువ్వు చీప్గా నీ ఒంటెల్ని, నీ సంపద, నువ్వు కూడా చిల్లర వ్యవహారంగా సంపద వైపే నువ్వు మొగ్గావు అని అన్నాడు. అప్పుడు అబ్దుల్ ముత్తలిబ్ అంటున్నారు, నా ప్రజల్ని, నా ఒంటెల్ని, వాటికి యజమాని నేను, నా ప్రజలకి నేను చూసుకుంటాను, కానీ ఈ కాబా యజమాని నేను కాదు, కాబా యజమాని దాన్ని కాపాడుకుంటాడు అన్నాడు. అర్థమవుతుందా? కాబా యజమాని దాన్ని కాపాడుకుంటాడు, భూమి ఆకాశాల యజమాని కాబా యజమాని. ఆయన ఆశ్చర్యపోయి ఇంకొద్ది కోపంతో చిందులేస్తూ ఇక వాళ్ళందరూ ఆడ నుంచి వెళ్ళిపోయి మీకు 2 రోజులు టైం ఇస్తానని టైం ఏదో ఇవ్వడం జరిగింది. ఎంత టైం ఏంటనేది అది చరిత్ర ప్రకారం, హదీసుల ప్రకారం మళ్ళీ మన తర్వాత తెలుసుకుందాం. అయితే అబ్దుల్ ముత్తలిబ్ గారు చెప్పిండు, మీరు వెళ్ళి కాబాని వదిలిపెట్టి వెళ్ళి, ఆ నగరాన్ని వదిలిపెట్టి వెళ్ళి, ఆ కొండల్లో మొత్తం పర్వతాలు ఉంటాయి, పర్వతాల్లో, కొండల్లో, ఎడారుల్లో మీరు తలదాచుకోండి. ఆ కాబా ఏదైతే అబ్దుల్ ముత్తలిబ్ మన అబ్రహా రాజు వెళ్ళిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ మనం మన ప్రదేశాన్ని చేరుకుందాం, మీ నివాసాల్లోకి అప్పుడు చేరుకుందరు, కానీ మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఆయన అందరికీ తెలియజేయటం జరిగింది. ఇంకేముంది, ఇంక అబ్రహా రాజు వచ్చాడు, ఇక మొత్తం దండెత్తడానికి రెడీ అయిపోయాడు, కాబాని కొల్చడానికి రెడీ అయిపోయాడు. అప్పుడే తైరన్ అబాబిల్ తర్మిహిం బిహిజారతి మిన్ సిజ్జిల్, అక్కడ చెప్తున్న ఒక సూర, ఖురాన్లో ఉన్న సూర ఆ చరిత్ర ఘటనని తెలియజేస్తుంది. పక్షుల గుంపు వచ్చాయి, అబాబిల్ అనే పక్షుల గుంపు వచ్చాయి, ఒక్కొక్కటి కాల్చిన కంకర రాళ్ళని పట్టుకొని వచ్చిందంట. అర్థమవుతుందా? ఆ రాళ్ళు అలా వదులుతుంటే మొత్తం సైన్యం మీద పడి చీల్చి ఎక్కడోళ్ళు అక్కడ కుప్పకూలిపోతున్నారంట. మొత్తం అంత పెద్ద సైన్యం కూడా, ఏనుగులు చల్లా చెదురైపోయినాయి. అర్థమవుతుందా? అబ్రహా రాజు మొత్తం గాయపడ్డాడు. ఇక దేవుడా అని, బతుకు జీవుడా అని చెప్పి ఆడ నుంచి పారిపోయాడు మొత్తం సైన్యంతో సహా. ఇది సౌదీ అరబ్బులో అతి గొప్ప మహిమ గల సంఘటన, యథార్థ సంఘటన. ఆ మక్కా ప్రజలందరూ చూసి ఆశ్చర్యచకితులైనటువంటి గొప్ప కాబా మహిమ. దైవం దానికి ఆ శోభనిచ్చాడు, దాని రక్షణ బాధ్యత కూడా ఆయన తీసుకున్నాడు అనేటటువంటి విషయం ఏదైతే ఖురాన్ ఉందో, ఖురాన్ని మేమే ఇచ్చామో దాని సంరక్షణ బాధ్యత కూడా ఆఖిరత్ దాకా, ప్రళయం దాకా మాది అని ఎలా అయితే చెప్పాడో అలాగా సైన్యం వెళ్ళిపోయింది, పారిపోయారు. అబ్రహా రాజు వెళ్ళిపోయి కొన్నాళ్ళ తర్వాత అతి భయంకరమైనటువంటి రోగంతో అతను చచ్చిపోయాడు. అర్థమవుతుందా? ఇది కాబా యొక్క మహిమ. తర్వాత ఆ సంవత్సరమే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టారు. ఆ సంవత్సరమే ఆ తండ్రి అబ్దుల్లా. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తండ్రి ఎవరు? అందరు చెప్పాలి ఒకసారి. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తండ్రి అబ్దుల్లా, తల్లి అమీనా. అర్థమవుతుందా? అమీనా గారి కడుపున పుట్టాడు. చాలా గొప్ప గొప్ప సంఘటనలు జరిగాయి ఆయన పుట్టినప్పుడు. గొప్ప గొప్ప మహత్యాలు మక్కావాసులు చూశారు. ఆ తర్వాత ఆయన చూస్తూ ఉండగానే పెరిగి పెద్దయ్యాడు. చెడులకి ఆలవాలమైనటువంటి సౌదీ అరబ్ ఏదైతే అరబ్ తెగలు ఉన్నాయో వాళ్ళందరూ చెడుల్లో కూరుకుపోయి ఉన్నారు. అయినా సరే ఏ చెడు అంటకుండా దైవం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన కాపాడుతూ అన్ని చెడులకు దూరంగా ఉంటూ ఒకరోజు ఇది అప్పుడే కాబా పునర్నిర్మాణం చేస్తున్నారు. అది మొత్తం మళ్ళీ పునర్నిర్మాణం చేస్తుంటే దాన్ని అంటే కొన్ని సంవత్సరాలు ఈయన పెద్ద అయిన తర్వాత విషయం అర్థమవుతుందా, ఆ అజ్రే అస్వద్ అనే రాయిని ఆ ప్లేస్లో పెట్టడానికి ఏ జాతి అయితే ఆ ప్లేస్లో పెడుతుందో ఆ జాతికి ఎక్కువ గౌరవం ఉంటుందన్నమాట. అప్పుడు మాకు ఆ గౌరవం దక్కాలని చెప్పి ఆ 12 జాతులు అక్కడ గొడవ పడుతున్నాయి. ఈ యుద్ధ వాతావరణం వచ్చింది, కొట్టుకునే పరిస్థితి వచ్చింది. అప్పుడు అందరు పెద్దలు కూర్చొని ఏం చెప్పారంటే, రేపు తెల్లవారుజామున ఇటు ఏ వ్యక్తి అయితే వస్తాడో ఆ వచ్చిన వ్యక్తి ఏది చెప్తే ఆ వ్యక్తి తీర్పుని మనం గౌరవిద్దాం, ఈ రాయి ఎవరు ఏ జాతి అక్కడ పెట్టాలో ఆయన నిర్ణయిస్తాడు అని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది. సరే ఓకే అని అనుకున్నారు అందరూ. అలా తెల్లారుజామున ఎదురు చూసేసరికి కరెక్ట్గా అక్కడికి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చారు. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వస్తే అందరికీ సముచితమైన వ్యక్తి ఆయన 12 తెగలకి. అప్పుడు వాళ్ళందరూ అంటున్నారు, ఈ అజ్రే అస్వద్ రాయిని దాని యథాస్థానంలో ఉంచడానికి
మీరే ఉంచండి అని చెప్పి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని వారు కోరటం జరిగింది. ఆ తర్వాత మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, ఒక పెద్ద చెద్దరు తెప్పించి చెద్దర్లో తన చేత్తోనే ఆ రాయిని తీసి చెద్దర్లో పెట్టి 12 తెగలు అటు ఇటు మొత్తం అందరూ కూడా ఆ చెద్దర కొంగులు పట్టుకోండి, ఆ ప్లేస్కి లేపండి అని అంటే ప్లేస్కి లేపిన తర్వాత తీసి మళ్ళీ దాన్ని ఆ స్థానంలో పెట్టడం జరిగింది. అలాగ 12 తెగల మధ్య పెద్ద గొడవ, పెద్ద యుద్ధం జరిగేటటువంటి విషయాన్ని సామరస్యంగా పరిష్కరించినటువంటి మహోన్నత వ్యక్తిత్వం గలవాడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఆయన అక్కడి నుంచి ఇక ప్రవక్త పదవి ఇంకా రాలేదు. దీని ద్వారా మనకి ఏమర్థమవుతుంది, తర్వాత ప్రవక్త పదవి వచ్చింది. దీని ద్వారా మనకి ఏమర్థమవుతుంది అంటే, ఇస్లాం అంటే దైవ ధర్మం, ఇస్లాం అంటే ఆదం గారితో స్టార్ట్ అయింది, ఇస్లాం అంటే ప్రవక్తలందరినీ యుగ పురుషులందరినీ నమ్మాలి, ఇస్లాం అంటే గ్రంథాలన్నీ నమ్మాలి, ఇస్లాం అంటే నిన్ను వలే నీ పొరుగువాడిని నమ్మమని ఎట్లయితే ఈసా అలైహిస్సలాం గారు తెలియజేసి వెళ్ళారో, తన పక్కనున్న పొరుగువాడు ఆకలితో అలమటిస్తూ పడుకుంటే నువ్వు కడుపు నిండా తిని 5 సార్లు నమాజ్ చేసిన ఆ నమాజు అంగీకరించబడదు అని చెప్పేటటువంటి ధర్మం, తన నోటి ద్వారా ఇతరుల్ని బాధించొద్దని చెప్పేట ధర్మం, తన కళ్ళ ద్వారా ఇతరుల్ని బాధించొద్దు, చూపులతో కూడా ఇబ్బంది పెట్టొద్దని చెప్పేట ధర్మం, ఇది శాంతి ధర్మం. ఇది తెలియక అర్థం కాక అందరూ ఏమనుకుంటున్నారంటే ఇది తీవ్రవాదం అనుకుంటున్నారు, అల్లా అంటే సాయిబుల్ దేవుడు అనుకుంటున్నారు. కాదండి, తీవ్రవాదం అనేది ఏంటంటే ఇక్కడ 250 కోట్ల మందిలో ఏ ఒక్క ముస్లిం పేరు పెట్టుకొని విశ్వాసం లేకుండా ఏదైనా చెడు పని చేస్తే ఏది చేసినా కానీ ఇగో 250 కోట్ల మంది ముస్లింలందరికీ కూడా అతన్ని ఆపాదిస్తూ ధర్మాన్ని అబాస్పాలు చేయాలనేటటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఏదైనా చూడండి, సగం పగలు సగం రాత్రి. పగలు ఎంత ధీటుగా ఉంటుందో రాత్రి అంత చీకటిగా ఉంటుంది. ధర్మం ఎంత గొప్పగా ఉంటుందో దాన్ని విమర్శించే వాళ్ళు కూడా అర్థం కాక అలా విమర్శిస్తున్నారు. కానీ వాళ్ళ విమర్శలు అన్నీ తిప్పికొట్టి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రవక్త పదవి ఇచ్చిన తర్వాత ఈ విశ్వవ్యాప్తం చేయడం జరిగింది.